కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, ఇది ఒక ఆధ్యాత్మిక సందేశం. దుష్టుల్ని శిక్షించాలి, ధర్మాన్ని కాపాడాలని అర్థం. దీన్ని ఆచరణలో పెట్టే సత్తా కలిగిన ఇద్దరు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. దేశభక్తి, క్రమశిక్షణ, మంచి పనులు చేయాలనే పట్టుదల, సమాజాన్ని ఉద్ధరించాలనే సంకల్పం వాళ్ళిద్దరిని ప్రజానాయకులుగా మార్చాయి. హిందూ సంస్కృతి, సేవాభావం, సామాజిక శ్రేయస్సు, జాతి సమైక్యతే లక్ష్యంగా పనిచేసే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ అనుబంధం ఆ ఇద్దరిని భరతమాత ముద్దుబిడ్డలుగా తీర్చిదిద్దింది. దేశ రాజకీయ అవసరాలకు అనుగుణంగా వాళ్ళిద్దరూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో వాళ్ళ అవసరం ఏంటి, ఆ ఇద్దరి ప్రత్యేకత ఏంటి, దేశానికి ఆ ఇద్దరు ఏం చేశారో, వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి, ఇద్దరిలో తేడా ఏంటి, ధిక్కార స్వరం ఎవరిది? జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్ లో ఇప్పుడు చూద్దాం. భారతీయ జనతా పార్టీలో అద్వానీ, వాజ్పేయి తరం తర్వాత ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లు మోదీ, అమిత్ షా. బీజేపీ అంటే వీరిద్దరే అన్నంతగా పార్టీలో దూసుకుపోతున్నారు. 2014లో బీజేపీ ప్రభంజనం తర్వాత పార్టీలో నరేంద్ర మోదీ మాటే శాసనంగా మారింది. ఆయన ఏం చెబితే అదే అన్నంతగా పరిస్థితి మారిపోయింది. దీనికి తోడు మోదీ మిత్రుడు అమిత్ షాకు పార్టీ పగ్గాలు అందించారు. దీంతో ఈ ఇద్దరు తిరుగులేని నేతలుగా మారారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా పార్టీ తరపున వారిద్దరే స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరించారు. ఆయా రాష్ట్రాల శాఖలు సైతం మోదీ, అమిత్ షాతో సభలు నిర్వహిస్తే విజయం తథ్యమన్న భావన పెరిగింది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 5 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ, అమిత్ షా కంటే మరో వ్యక్తి ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఆయనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. అనూహ్య పరిస్థితుల్లో యూపీ సీఎం పీఠంపై కూర్చున్న యోగి ఆ తర్వాత తన పనితీరుతో దేశవ్యాప్తంగా ఓ సెన్సేషన్ క్రియేట్ చేశారు. మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు. ఆదిత్యనాథ్ చేపట్టిన పథకాలు, పాలనలో తీసుకొచ్చిన మార్పులు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. దీంతో యోగి ఆదిత్యనాథ్ బీజేపీకి మరో అస్త్రంగా మారారు. గోరఖ్నాథ్ ఆలయమే ఆదిత్యనాథ్ ఆవాసం. భక్తులే బంధువులు. ఆయన ఆధ్యాత్మిక చింతన, గురుభక్తి రాజకీయ పునాదులు వేసింది. ఆధ్యాత్మిక గురువు అనారోగ్యంతో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి కాలు మోపమని సూచించారు. ఆయన ఆజ్ఞతో గోరఖ్పూర్ లోక్సభ స్థానం నుంచి గెలుపొంది 1998లో పార్లమెంటులో అడుగుపెట్టారు. 26 ఏళ్ల వయసులో ఎంపీ అయిన చిన్న వయస్కుడిగా నిలిచారు. ఆ స్థానం నుంచే వరుసగా 5 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. హిందుత్వ భావజాలంతో దూకుడుగా వ్యవహరించే యోగి ఆదిత్యనాథ్ 1999లో హిందూ యువ వాహిని అనే సంస్థను ఏర్పాటు చేశారు. పేరుకు సాంస్కృతిక సంస్థ అయినప్పటికీ అది నిర్వహించిన కార్యక్రమాలపై విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ అగ్రనేతలతో విభేదాలు పొడచూపాయి. 2002, 2007లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్పూర్ ప్రాంతంలో తాను సూచించిన అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని ఆదిత్యనాథ్ పట్టుబట్టడమే అందుకు కారణమని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ జోక్యంతో 2007లో యోగి ఆదిత్యనాథ్తో బీజేపీ అగ్రనేతలకు సయోధ్య కుదిరింది. (2004) లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైనప్పటికీ గోరఖ్పూర్ నుంచి యోగి ఆదిత్యనాథ్ 1,42,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆయన స్థాపించిన హిందూ యువ వాహిని ఈ విజయానికి కారణమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిత్యనాథ్ తమ సీఎం అభ్యర్థి అని ఆ పార్టీ నేరుగా ప్రకటించలేకపోయింది. ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల లిస్టులోనూ యోగి ఆదిత్యనాథ్ పేరు లేదు. 2 విడతల పోలింగ్ తర్వాత ఆదిత్యనాథ్ పేరును స్టార్ క్యాంపెయినర్గా గుర్తించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. అనూహ్యంగా ఆదిత్యనాథ్ను ముఖ్యమంత్రి పదవి వరించింది.
2017 మార్చి 19వ తేదీన యోగి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. క్రిమినల్స్ను తమ ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదని ఆయన తొలి ప్రసంగంలోనే స్పష్టం చేశారు. గూండారాజ్యం ముగుస్తుంది, యూపీలో చట్ట ఉల్లంఘనలకు చోటు లేదని వెల్లడించారు. యోగి పాలన మొదలుపెట్టే సమయానికి రాష్ట్రంలో నాయకులకు నేరగాళ్లకు మధ్య విడదీయలేని స్థాయిలో సంబంధాలు ఉన్నాయి. ఫలితంగా నేరగాళ్లను అదుపు చేయడం పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముక్కుసూటి నిర్ణయాలు తీసుకుని ఆదిత్యనాథ్ విమర్శలకు తలొగ్గబోనని తన చేతల ద్వారా స్పష్టం చేశారు. స్థిరమైన అభివృద్ధికి ప్రణాళిక, శాంతి భద్రతలు మెరుగుపరిచేందుకు కార్యాచరణ యోగి ఆదిత్యనాథ్ తనదైన శైలిలో అమలు చేశారు. అవినీతి, అక్రమాలు, భూదందాలు, రౌడీయిజం, తీవ్రవాద కార్యకలాపాలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలతో విలవిల్లాడిపోతున్న ఉత్తరప్రదేశ్లో పరిస్థితులను గాడిన పెట్టారు. పేదరికంతో నలిగిపోతున్న పేదలను ఇబ్బంది పెట్టే వారి భారతం పట్టారు. బాధితులకు తక్షణ న్యాయం చేయడంలో యోగి పాలన వరంలా మారింది. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్ష సంచలన నిర్ణయాల వేదికగా మారింది. బీజేపీ మేనిఫెస్టోను దృష్టిలో ఉంచుకొని అక్రమ వధశాలలను నిషేధించారు. కబేళాలను మూసివేయడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని పోలీసు అధికారులను కోరారు. రాష్ట్రంలో ఆవుల అక్రమ రవాణాను ఉపేక్షించవద్దని అధికారులకు సూచించారు. ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఆపరేషన్ రోమియోతో ఆకతాయిలను వణికించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. లైంగిక వేధింపుల సంఘటనలను నివారించడానికి లక్నో జోన్లోని 11 జిల్లాల్లో యాంటీ రోమియో స్క్వాడ్స్ను ఏర్పాటు చేశారు. పోలీసులు ఎక్కడా రాజీ పడకుండా విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ లక్నోలోని సెక్రటేరియట్లో తొలిసారిగా సందర్శించిన తర్వాత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాలు ఉద్యోగుల్ని, అధికారులకు హెచ్చరికగా మారింది. ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలల్లో పాన్, గుట్కా, పొగాకు వాడకంపై నిషేధాజ్ఞలు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి చేత స్వచ్ఛతకు పాటుపడతానని ప్రతిజ్ఞ చేయించారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో కొత్త సంస్కరణలను తీసుకొచ్చి పారదర్శకతకు ప్రాధాన్యత ఇచ్చారు. కార్పొరేషన్లు, కమిటీలు, విభాగాలలో ప్రభుత్వేతర సలహాదారులు, చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు, సభ్యుల సేవలను ఆదిత్యనాథ్ తొలగించారు. సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం మంత్రి హోదా, ప్రయోజనాలను అనుభవిస్తున్న 80 మంది సలహాదారులను తక్షణమే తొలగించారు. ప్రభుత్వ శాఖల్లో దుబారా ఖర్చును నియంత్రించారు. గోవధను పూర్తిగా నిషేధించారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవారు, ప్రభుత్వాధికారులు ఆస్తులను ప్రకటించాలని ఆదిత్యనాథ్ ఆదేశాలు సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్లో ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ సాగింది. పాలనలో ఆదిత్యనాథ్ దూకుడు మామూలుగా లేదని ప్రజల్లో చర్చగా మారింది. యోగి పాలన మొదలై పక్షం రోజుల తర్వాత తొలి ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. మార్చి 31 షహారాన్పూర్ పరిధిలోని నందన్పూర్ వద్ద గుర్మిత్ అనే క్రిమినల్ను పోలీసులు తొలిసారి కాల్చి చంపారు. ఆ తర్వాత నుంచి మెల్లగా యోగి పాలనలో క్రైమ్ అణిచివేత స్టైల్ను జనాల్లోకి తీసుకువెళ్లడానికి ఈ కఠిన వైఖరి తిరుగులేని ఆయుధంగా మారింది. తొలి 10 నెలల్లోనే 1100 పోలీస్ ఎన్కౌంటర్లు చోటు చేసుకున్నాయి. మేరట్, ఆగ్రా, బరేలీ, కాన్పూర్ ప్రాంతాల్లో అత్యధికంగా జరిగాయి. నేరగాళ్లు పోలీసులకు లొంగిపోవడమో లేదా రాష్ట్రం విడిచి పారిపోవడమో చేయాల్సిన పరిస్థితి కల్పించారు. ఎవరైనా సరే నేరం చేయాలంటే వణుకు పుట్టేలా చేశారు. రౌడీయిజాన్ని రూపుమాపారు. భూ కబ్జాదారుల ఆట కట్టించారు. ఏళ్ల తరబడి వేళ్లూకుపోయిన మాఫియా గూండాల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేశారు. సాధారణంగా ఇలాంటి సన్నివేశాలను సినిమాల్లోనే చూస్తూ ఉంటాం. నిజ జీవితంలో యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లో ప్రత్యక్షంగా చేసి చూపించారు. ఒక్కసారిగా ఉత్తరప్రదేశ్ పరిస్థితుల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.
2023 ఏప్రిల్ నాటికి ఈ ఎన్కౌంటర్ల సంఖ్య 10,900కు చేరింది. 23,300 మంది క్రిమినల్స్ను అరెస్ట్ చేయగా 5,046 మంది గాయపడ్డారు. ఈ ఎన్కౌంటర్లలో ముఖ్యంగా నేరగాళ్ల కాళ్లపై పోలీసులు కాల్పులు జరిపేవారు. 183 మంది నేరగాళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఆపరేషన్ లంగ్దా పేరుతో యూపీ పవర్ సర్కిల్స్లో ఇవి పాపులర్ అయ్యాయి. శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాయి. ఉత్తరప్రదేశ్లో క్రైమ్ రేట్ తగ్గించేందుకు యోగి ఆదిత్యనాథ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పోలీసు ఉన్నతాధికారుల సహకారంతో నేరగాళ్లను ఎన్కౌంటర్లు చేయించడం, వారి ఇళ్లపై బుల్డోజర్లు నడిపించడం యోగి మార్క్ పాలనకు చిహ్నాలుగా మారిపోయాయి. ఇటువంటి చర్యలతో ప్రజల్లో ప్రత్యేక అభిమానం చూరగొన్నారు. మాస్లో ఇటువంటి చర్యలకు క్రేజ్ ఉండడంతో ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గే పరిస్థితి లేకుండా పోయింది. వీటి కారణంగానే రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగయ్యాయి. ఎన్కౌంటర్లతో ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా యోగి ఆదిత్యనాథ్ ప్రభావశీల రాజకీయ నాయకుడిగా ఎదిగారు. యోగి ఆదిత్యనాథ్ దూకుడుతనం, పనితీరులో చురుకుదనం బీజేపీలో ఎవరికీ లేకపోవడంతో బీజేపీ అగ్రనేతలకు ఇబ్బందికరంగా మారింది. దీంతో సీఎం పదవి నుంచి ఆదిత్యనాథ్ను తొలగిస్తారనే ఊహాగానాలు చెలరేగాయి. అంతర్గత విభేదాలతో యోగి ఆదిత్యనాథ్ను పక్కన పెడుతున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయని బీజేపీ శ్రేణులే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అగ్రనేతల విభేదాలను దూరం చేసి ప్రజా ప్రయోజనాల కోసం, ముఖ్యంగా దేశం కోసం నరేంద్ర మోదీ తర్వాత ప్రధాని అభ్యర్థి యోగి ఆదిత్యనాథేనని ప్రకటించాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఉత్తరప్రదేశ్లో క్రైమ్ రేట్ తగ్గించేందుకు యోగి ఆదిత్యనాథ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పోలీసు ఉన్నత అధికారుల సహకారంతో నేరగాళ్లను ఎన్కౌంటర్స్ చేయడం, వారి ఇళ్లపై బుల్డోజర్లు నడిపించడం యోగి మార్క్ పాలనకు చిహ్నాలుగా మారిపోయాయి. ఇటువంటి చర్యలతో ప్రజల్లో ప్రత్యేక అభిమానం చూరగొన్నారు. మాస్లో ఇటువంటి చర్యలకు క్రేజ్ ఉండడంతో ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గే పరిస్థితి లేకుండా పోయింది. వీటి కారణంగానే రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగయ్యాయి. ఎన్కౌంటర్లతో ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా యోగి ఆదిత్యనాథ్ ప్రభావశీల రాజకీయ నాయకుడిగా ఎదిగారు. యోగి ఆదిత్యనాథ్ దూకుడుతనం, పనితీరులో చురుకుదనం బీజేపీలో ఎవరికీ లేకపోవడంతో బీజేపీ అగ్రనేతలకు ఇబ్బందికరంగా మారింది. దీంతో సీఎం పదవి నుంచి ఆదిత్యనాథ్ను తొలగిస్తారనే ఊహాగానాలు చెలరేగాయి. అంతర్గత విభేదాలతో యోగి ఆదిత్యనాథ్ను పక్కన పెడుతున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయని బీజేపీ శ్రేణులే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అగ్రనేతలు విభేదాలను దూరం చేసి ప్రజా ప్రయోజనాల కోసం, ముఖ్యంగా దేశం కోసం నరేంద్ర మోడీ తర్వాత ప్రధాని అభ్యర్థి యోగి ఆదిత్యనాథేనని ప్రకటించాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.